అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4 అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. ప్రెస్ నోటు 5 మినిట్స్లో వస్తుంది, మరి అందరికీ అందజేస్తాం. ముఖ్యంగా బొగ్గు కోల్ మైన్స్ని ఏదైతే ఉన్నాయో కోల్ బ్లాక్ని వేలం వేయడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. జాతి సంపదని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేటువంటి ఓ ప్రైవేటీకరణ విధానంలో ఇది భాగం అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఇప్పటికే దేశంలో 500 బ్లాకుల్లో 300 బ్లాకుల్ని ప్రైవేట్ పరం చేశారు. మళ్ళీ తిరిగి ఈరోజు నిన్నటి నుంచి 60 బ్లాకుల్ని వేలానికి సిద్ధం చేశారు కేంద్ర ప్రభుత్వం. ఇది మొత్తం దేశంలో ఉన్నటువంటి సహజ వనరులని ప్రభుత్వ అజమాయిషీ లేకుండా కార్పొరేట్ కంపెనీలు హస్తగతం చేయడం తప్ప ఇది మరొకటి కాదు. స్వదేశీ నినాదాలతోని ఇండియా వెలిగిపోతుందంటూ నినాదాలు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దేశద్రోహకర విధానాలు ఇది భాగం అనేటువంటిది మేము భావిస్తాం. ఇలా సింగరేణి సంస్థ ఏదైతే ఉన్నదో 140 సంవత్సరాల క్రితం ఏర్పడి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అది తోడ్పడింది. ప్రభుత్వానికి కూడా ఆదాయాన్ని సమకూర్చింది. ఒకనాడు 1,20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు అవి అనేక కోల్ మైన్స్ మూతపట్టడం వల్ల అయితేమి, ప్రభుత్వ విధానాల వల్లనైతేమి ఇప్పటికి 40,000 మంది మాత్రమే అందులో ఉద్యోగులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఉపాధికి దెబ్బకొట్టే విధంగా కోల్ మైన్స్ని ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది తప్పుడు పద్ధతి అనేటువంటిది మేము భావిస్తాం. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, సింగరేణి సంస్థ థర్మల్ పవర్ స్టేషన్కి టన్ను బొగ్గుని 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయలకు అమ్ముతుంది, సప్లై చేస్తుంది. అట్లా విద్యుత్ మీద భారం తక్కువది మనకి. మన దగ్గర ఉన్న కోయగూడెము, సత్తుపల్లి, ఓసీని కూడా ప్రైవేటీకరణ చేసి బ్లాకుల్ని ఇప్పుడు మరో 3 బ్లాకుల్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారు. ఇప్పటికే కోల్ మైన్స్లో ఉన్నటువంటి ఆపరేట్ అవుతున్న 39 బ్లాకుల్లో 39 వాటిలో ఇప్పటికే 5 మూతబడిపోయినాయి. ఇంకా 10 సంవత్సరాల్లో సింగరేణి మనుగడకే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. 11 ఇప్పుడు వేలం వేసేటువంటి బ్లాకుల్లో 11 లక్షల కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయనేటువంటి సింగరేణి సంస్థే పరిశోధనలో తెలిస్తే సింగరేణి సంస్థ పరిశోధించినటువంటి బ్లాకుల్ని ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయలకి సింగరేణి సంస్థ థర్మల్ పవర్ స్టేషన్కి బొగ్గును అమ్మితే టన్నుని, ఇదే సింగరేణి సంస్థకి ఆ ప్రైవేటీకరణ చేసుకున్నటువంటి బ్లాకుల నుంచి ఆదాని కంపెనీల నుంచి, అంబానీ కంపెనీల నుంచి 18,000 రూపాయలకి టన్ను చొప్పున కొన్నది ప్రభుత్వం. సింగరేణి సంస్థ 18 లక్షల కోట్ల టన్నులు కొన్నది. అంటే ఎంత భారం సింగరేణి సంస్థ మీద పడింది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. 4,000 రూపాయలకి ఇచ్చేటువంటి సింగరేణి సంస్థని పాడి గేదని పడుకోబెట్టి ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేసి అక్కడ ఎక్కువ ధరకు కొనుగోనటం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది తప్పుడు పద్ధతి అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధానాల్లో కోల్ మైన్స్ని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడంలో మూడింటి మధ్య వ్యత్యాసం లేదు. ఈ విధానాలు ఈ 3 పార్టీలు కూడా ఆమోదించినాయి. టీఆర్ఎస్ హయాంలోనే 2015లో సత్తుపల్లిలో కానీ, తర్వాత కోయగూడెం ఓసీలు కూడా, అట్లే రామగుండం ఓసీలు కూడా ప్రైవేట్ వేల వేసినప్పుడు ఏ అభ్యంతరం కూడా చెప్పలేదు బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు ప్రజల కోసం నాటకం ఆడుతూ వాడు సింగరేణి సంస్థను కాపాడాలా, ఏం చేస్తున్నారని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇవన్నీ మొసలు కన్నీరు అని చెప్పి మేము భావిస్తాం. కాబట్టి ఈ మొసలు కన్నీరుతో కాదు, రాజకీయ పక్షాలు అదేవిధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మెమోరాండం ఏదైతే ఇచ్చిందో బట్టి విక్రమార్క గారి ద్వారా మెమోరాండంతో కాకుండా వేలాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఖచ్చితంగా సింగరేణి సంస్థకి ఉచితంగా ఈ బ్లాకుల్ని ఇవ్వాలి. మొత్తం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి
బొగ్గు నిల్వలన్నీ సింగరేణి సంస్థకు అప్పగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే దేశంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలను కూడా కోల్ మైన్స్ ఆఫ్ ఇండియాకు ఒప్పజెప్తే అక్కడ మనకి బొగ్గు మీద మన ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఉంటుంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. అందుకనే బొగ్గు వేలంపాటల్ని అన్ని పక్షాలు వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతాం. రెండో అంశం ఏంటంటే దేశంలో 24 లక్షల మంది విద్యార్థులకి నిరుద్యోగులకి శాపంగా మారినటువంటి నీట్ ఎగ్జామ్ లీకేజీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది బీజేపీ హయాంలో జరుగుతున్నటువంటి లీకేజీ పరంపరలో భాగంగా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. గత 7 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ 70 లీకేజీలు అయినాయి ఈ దేశంలో అన్ని పరీక్షా పేపర్లు. ఈ పరీక్షా పేపర్లు కూడా ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ లీకులు అయినాయి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లోనే ఎక్కువ లీకులు అయినాయి. కాబట్టి ఇప్పుడు నీట్ కూడా లీక్ అనేటువంటిది ఇలా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఎక్కువ లీక్ కావడం, పల్లీలు అమ్ముకున్నట్టు లక్షల రూపాయలకి పేపర్లు అమ్ముకోవడం అనేటువంటిది మనందరం కూడా చూసాం. ముఖ్యంగా దీని సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రదీప్ కుమార్ జోషి అనేటువంటిది నీట్ చైర్మన్, ఈయన దీనికి బాధ్యత వహించాలి. కానీ ప్రభుత్వం నీట్ పరీక్షా పేపర్లు లీక్ అయిన తర్వాత ఆయనే దర్యాప్తు కమిషన్ వేశారు ఆయనతోటి విచారణకి. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం తప్ప ఇది మరొకటి కాదు. ఈ ప్రదీప్ కుమార్ జోషి అనేటువంటి అతను మధ్యప్రదేశ్లో ఆనాడు అన్నటువంటి ఉండి వ్యాపం కుంభకోణం జరిగినప్పుడు ఈయనే బాధ్యుడు ప్రదీప్ కుమార్ జోషి. అప్పుడు లక్షల మంది నిరుద్యోగులకు కూడా ఈ పేపర్ లీకేజ్ ద్వారా చాలా నష్టం జరిగింది. ఆయన్నే మళ్ళీ అనేక చోట్లకు పంపి ఇప్పుడు నీట్ చైర్మన్గా చేశారు, ఆయన హయాంలో జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రదీప్ కుమార్ జోషిని తక్షణమే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో కాకుండా సుప్రీంకోర్టు జడ్జితోని న్యాయ విచారణ జరిపించాలా, ఖచ్చితంగా దోషులందరినీ శిక్షించాలా. కేంద్ర ప్రభుత్వమే నరేంద్ర మోడీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పి, నైతిక బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇది రెండు అంశాలు. అట్లే యూజీసీ నెట్ కూడా మళ్ళీ నిన్న దాని పరంపరలో లీక్ అయింది, రద్దు చేశారు. ఇట్లా నిరుద్యోగులతో బతుకులతో చెలగాటం ఆడటం, వాళ్ళు సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని పరీక్ష పేపర్లన్నీ లీక్ అయిపోయి చేయడం అనేటువంటిది ఏదైతుందో ఇది ఒక సర్వవ్యాపిత సంక్షోభంగా మారినటువంటి స్థితి ఉన్నది. కాబట్టి దీని మీద ఓ సమగ్రమైనటువంటి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సో మూడో అంశం ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో, ఇది ప్రెస్ నోట్లో కూడా రాయలేదు కాబట్టి కొద్ది నోట్ చేసుకోండి, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తారని చెప్పి ప్రకటించింది. దీని పట్ల మేము దీని ప్రకటన ఆహ్వానిస్తుంది. ఏదైతే వాగ్దానం చేశారో ఎన్నికల ముందు దాన్ని అమలు చేయడం అనేటువంటిది ఏదైతుందో బాధ్యత, ఆ మేరకు ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయించడం, విధి విధానాలు రూపొందించి జీవో జారీ చేస్తామని చెప్పి ప్రకటించడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. మొత్తం ఈ 2 లక్షల రూపాయల రుణం రద్దు చేయడమే కాకుండా మేము డిమాండ్ చేసేది ఏంటంటే రైతాంగానికి వెంటనే కొత్త లోన్లు ఇవ్వాలి, అది కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. పాత రుణాలు రద్దు చేయడమే కాకుండా కొత్త రుణాలు కూడా ఇవ్వాలా, దాన్ని కూడా వెంటనే చేయాలని. అట్లాగే ఏదైతే పంటలకి ఇన్సూరెన్స్ పథకం ఉన్నదో అది ఎప్పుడో అక్టోబర్ నవంబర్ నెలలో ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తున్నారు, అది ఉపయోగం లేదు. ఇప్పుడు పంటలు వేసి ప్రారంభంలోనే ఇన్సూరెన్స్ కట్టించుకోవడం, దాని పథకాన్ని అమలు చేయడం వల్ల రైతాంగానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.